Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ జగన్ వస్తే చంద్రబాబుకు ఇంత భయం ఎందుకు? ఇది ఎన్నికల సమయం కాదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇంకా 3 ఏళ్ల అధికారం చేతిలో ఉంది. ఏ ప్రభుత్వ మనుగడైనా పాలనపై ఆధారపడి ఉంటుంది. మంచి పరిపాలన అందిస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. రాజకీయాలలో అధికారంలోకి రావడానికి, అలాగే దిగిపోవడానికి పరిపాలనే ప్రధాన కారణం. ప్రజల అభిమానాన్ని చూరగొంటే ఎన్ని సంవత్సరాలైనా అధికారంలో కొనసాగొచ్చు. ఎన్నికల వేళ ప్రత్యర్థులపై విమర్శలు చేయొచ్చు. ప్రత్యర్థులకు అధికారం ఇస్తే రాష్ట్రం లేదా దేశం ఏమవుతుందో వాస్తవాలు చెప్పి తమను ఎన్నుకుంటే ఎలా ఉంటుందో అంతవరకు సాగించిన పరిపాలనను ఉదాహరించవచ్చు. అప్పుడు ప్రజలు ఎవరేంటో నిజాలేంటో బేరేజ్ వేసుకుని ఎన్నికలలో తీర్పిస్తారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భయం పట్టుకున్నట్టుంది. ఇప్పుడేదో ఎన్నికలు వస్తున్నట్టుగా మళ్ళీ జగన్ను ఎన్నుకుంటే అంటూ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన భయాన్ని ప్రజలపై రుద్దుతున్నారనే చర్చకు తెరలేచింది. వైసీపీని మళ్ళీ ఎన్నుకుంటే అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు అంటున్నారు. వైకుంఠపాళిలో మాదిరిగా రాష్ట్ర పరిస్థితి తయారవుతుందని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. సభ సమయం సందర్భం ఏవైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా తిట్టిపోయడమే ఏకైక ఎజెండాగా చంద్రబాబు పెట్టుకున్నారు. వైఎస్ జగన్ వైపు ఆలోచించొద్దని ఆయన కోరుతున్నారు. ఇంకా కొందరు జగన్ వైపు చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాటలు వింటే ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేస్తోంది. మంచి పరిపాలన చేయవయ్యా అని అపరిమితమైన అధికారాన్ని ఆయన చేతిలో పెట్టారు. చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన మొదలు మళ్ళీ జగన్ వస్తే అని తన భయాన్ని ప్రజలపై రుద్దుతూ ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని కలిగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐవీఆర్ఎస్ అలాగే పలు సర్వే సంస్థలతో ఆయన జనం నాడి తెలుసుకున్నారు. వాటన్నింటిలోనూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలు వచ్చినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల పాలనకే ఈ స్థాయిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించడం, మాట్లాడుకోవడం ఇదే మొదలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యతిరేకతకు ప్రధాన కారణం కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ, దౌర్జన్యాలు, పరిపాలనను వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం. ప్రతి నియోజకవర్గంలోనే ఇదే రకమైన రాజకీయ వాతావరణం నెలకొంది. చంద్రబాబే స్వయంగా పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన తరువాత అధికారులు వాళ్ళ పని చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామస్థాయి నాయకులు సైతం అధికార మదంతో విర్రవీగిపోతున్నారు. సచివాలయాల్లో కూడా ఉద్యోగుల్ని స్వచ్ఛంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేయనివ్వడం లేదు. తమకు గిట్టని వారి పనుల్ని అడ్డుకుంటున్నారు. అలాగే ప్రకృతి వనరుల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలిసి కూడా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పట్టించుకునే పరిస్థితిలో లేనట్టుంది. అప్పుడప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులపై సీరియస్ అయినట్టు అనుకూల పత్రికల్లో కథనాలు వస్తూ ఉంటాయి. అదే నిజమైతే రోజురోజుకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు పేటరేగిపోతారో సమాధానం చెప్పాలి. తన వాళ్ళు మాత్రం ప్రజల్ని పట్టి పీడిస్తుంటారని, జనం మాత్రం ప్రత్యర్థుల వైపు సానుకూల ధోరణితో చూడొద్దని చంద్రబాబు కోరుకోవడం విడ్డూరంగా ఉంది. తన నేతృత్వంలో మంచి పరిపాలన సాగిస్తూ ఉంటే ఇంకోవైపు ప్రజలు ఎందుకు చూస్తారని చంద్రబాబు ప్రశ్నించుకోవడం లేదు. ఏమీ తెలియని అమాయకులైతే చెప్పొచ్చు. అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు పదే పదే భయాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీని గొడ్డలి పార్టీ అని విమర్శించడం ద్వారా ప్రజలంతా భయంతో ఆ పార్టీకి దూరం అవుతారని అనుకోవడం భ్రమే. పరిపాలన తప్ప ప్రజలు తమ విమర్శలు పట్టించుకోరని చంద్రబాబు గమనంలో పెట్టుకోవాలి. మంచి పరిపాలన చేయడం ద్వారా మాత్రమే రాజకీయ ప్రత్యర్థులకు అధికారం దక్కకుండా చేయొచ్చని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. అలా కాకుండా తాము మాత్రం ఇష్టానుసారం చేస్తామని, ప్రజలు మాత్రం ఆదరించాలని కోరుకుంటే ఆశించేదేది జరగదని గత అనుభవాలు చంద్రబాబును హెచ్చరిస్తున్నాయి. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మంచైనా చెడైనా ప్రజలెప్పుడూ పాలకుల రుణాన్ని ఉంచుకోరు.